ఎప్పుడు ఫోన్ చేసిన కాల్ వెయిటింగ్ ఎందుకు వస్తుంది నీకు? నాకు అర్థం కాదు. ఎవరితో మాట్లాడుతున్నావు? అక్క ఏంది? బావా ఐ లవ్ యూ. అందులో చూడగానే నాది బండి నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. అయితే మా నాన్నమ్మ నీ పైన మంచి పాడేసుకుంది. సో అతి కష్టంగా మీ నంబర్ దొరికింది. ప్లీజ్ ఒక్కసారి మా నాన్నమ్మతో మాట్లాడారా? అసలు తింటనే లేదు 1 వీక్ నుండి. నువ్వు సోరోని కావాలా? సోరోని గిరకపాయ నులక మంచం విరిగిపాయ అమ్మ మాయ ఒల్లెంకల నేనే. అవా అది మరదలను నన్ను సీటైపా నాది సామ్సంగ్ ఇట్లా ఎలుపు పిన్ను. లేదండి ఎవరు మీరు అసలు? అదే అండి మీ ఎంగేజ్మెంట్. హలో మనం అది పిక్నిక్ పోదాము. హనీమూన్ అదే లవడము ఏదో ఉందిగా. ఎక్కుదాం ఆ కొబ్బరి చెట్లు. అవి సాప తెచ్చి సరిసి కళ్ళు తీసుకున్నప్పుడు నెమ్మది మీకేనా? అవుగా గుర్స ఊళ్ళే కింది మడిలో దొరికింది నీళ్ళ పాయింట్ లోతు బోరు వేసి నీళ్ళు తీయ. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కై ఆఫీషియల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, అండ్ ఇంతకు ముందుకు జగన్ దాంట్లో రిషన్నకు ఫోన్ చేసినాం. బట్ ప్రజెంట్ ఏంది అని అంటే ఎస్ఆర్ టీమ్ బాయ్స్ కి ఫోన్ చేస్తున్నా అనమాట. ఎవరు గర్ల్స్ లో ఒకరికే చేస్తా, చిట్టికి చేస్తా. ఎందుకంటే మస్తు మాట్లాడుతుంది. ఎప్పుడు ఈ కొట్లాటలు బుయ్యలు అన్ని ఇవ్వండి ఆయన దాంట్లో ఇట్లా మజాక్ కూడా ఉండాలి, మీరు కూడా నవ్వాలి. ఓయమ్మ అందుకే వచ్చినాము ఈ 3 వీడియో తీసుకొని. సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి అయితే అదనమాట. లెట్స్ సీ. అండ్ ఈ వాయిస్ ఎవరికి తెలియదు అండ్ ఎవరు నా వీడియోలు చూడలేదు. ఎందుకంటే మా వీడియోలు మేము చూసుకోము కాబట్టి ఎవరికి తెలియదు అనమాట. సో ఒక సోనుగానికి తప్ప. ప్రజెంట్ రిషానికి కూడా తెలుసు, జగన్ ఛానల్లో పెట్టిన. సో అండ్ లెట్స్ సీ కాల్ అయితే ఇద్దాం. ఫస్ట్ వంశీయానికి ఇద్దాం, తర్వాత ఎవరికైనా ఇద్దాం. ఫస్ట్ వంశీయానికి అయితే ఏం చెప్తా తెలుసా, నేను మొన్న నాగవాళ్ళ ఎంగేజ్మెంట్కి వచ్చినావు కదా, ఆ రోజు నిన్ను చూసిన నేను. ఆ రోజు నుంచి నువ్వు నాకు నచ్చినావు. సో ఏమంటావు అని చెప్పి ఇట్లా అడుగు, అర్థమైందని చెప్పి. హలో హలో వంశీ. హలో ఎవరు? ఎప్పుడు ఫోన్ చేసిన కాల్ వెయిటింగ్ ఎందుకు వస్తుంది నీకు? నాకు అర్థం కాదు. ఎవరితో మాట్లాడుతున్నావు? మేమున్నామని మర్చిపోయావా? అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? నువ్వు ఏమనుకుంటున్నావు అంతగానము? హలో ఎవరక్క మీరు? అక్క ఏంది? బావా ఐ లవ్ యూ. అక్క ఏంది అక్క? మీరు ఎవరు అనుకుని ఎవరికో కాల్ చేసినట్టు. ఓయా వంశీ వంశీ బావా వంశీ బావా ఎంగేజ్మెంట్ లో చూసిన అని చెప్పి. ఎవరన్నా మీరు? మీరు నాకు ఎంగేజ్మెంట్ కి వచ్చారు కదా. నాగమోని. వచ్చిన అందులో చూడగానే నాది బండి నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. పక్కనే మా పిల్ల ఉంది. మా పిల్లకి కనిపించలే పిల్ల ఓరో మీ చెల్లెనా? ఆహా మీ చెల్లెనా? అయితే నాకేమైతుంది? నీకు మరదలే. అక్క అనకు నువ్వు. ఫస్ట్ అక్క అనడం ఆపు. నువ్వేమంటావు అంటే మా నాయనమ్మ నీ మీద మనసు వారేసుకుని మాట్లాడదంట అని చెప్పు. హలో వంశీ, యాక్చువల్గా నాగ్ మోని ఎంగేజ్మెంట్ లో నేను చూసాము.
ఓకే. అయితే మా నాన్నమ్మ నీ పైన మంచి పాడేసుకుంది, సో అతి కష్టంగా మీ నంబర్ దొరికింది. ప్లీజ్ ఒక్కసారి మా నాన్నమ్మతో మాట్లాడారా? అసలు తింటనే లేదు 1 వీక్ నుండి. సేనుపాయ సెలకపాయే చేతిలోన పలకపాయే ఓ అమ్మ నాకు పింఛన్ పైసలు కూడా వస్తలే బావా, ఆ, నాకు అవి ఆ పింఛన్ పైసలు వస్తలేవు. తాత లేడు, తాత అడ్డం పడ్డాడు. మనవాళ్ళు లేరా మీకు? అది ఆమెకి మన్మడు వద్దంట, బాయ్ ఫ్రెండ్ కావాలంట. నీ వయసు వాళ్ళని చూస్తాలే అవ్వా. నువ్వు సోరోని కావాలా? సోరోని నువ్వు అసలు ఆగుతలేవు ఈ వయసులో. ఆ వయసులో గిరకపాయ గిలకపాయ నులక మంచం మెరిగిపాయ వామ్మ మాయ ఒల్లెంకల నేనే నవ్వకు వినిపిస్తుంది. నవ్వకు. ఏమైనా సపోర్ట్ చేస్తలేవు. మా నాన్న అవి ఊపిరితిత్తులు పోయినాయే మొన్న, అందుకే ఈ పైప్ పట్టుకుంది, పైపు సాపలేదు. మరి ఎందుకవ్వా మనకి ఈ వయసులో అవన్నీ? ఆయన కూడా నువ్వే కావాలంట మా నాన్నమ్మకి. సాటిస్ఫై మీరెవరాక ఫస్ట్? అక్క అనకన్నానా? అయ్యో సారీ. మీరు గల్లేనా? గర్లే బాయ్ అనుకున్నావా? వాయిస్ తేడా వస్తుంది అందుకని. ఏమనుకున్నావు మళ్ళా ముసల్ది? చెప్పమ్మా ఏమైందమ్మా నీకు? అవా అది మరదలను నన్ను మరదలు మరదలు మరదల పిల్ల నా పాట పాడలే, తాత పాడినప్పుడు మా ఆయన అప్పుడు. నాకు రావమ్మా పాటలన్నీ. ఎందుకు? ఒక పిల్ల కోసం పాడతావు కదా రీల్స్ లో బాగానే. మా నాన్నమ్మ కోసం కూడా పాడితే ఏమైతుంది? ఎంత క్యూట్ ఉంది వాయిస్. రీల్స్ లో వాడేది నేను కాదా, మా టీమ్ లీడర్ వాడతారు. తెలుసులే. అవా హలో అవా వయసు వాళ్ళని చూస్తావా? వద్దు నువ్వే సోరనివి. సరే అవ్వ సరే. తింటే ఇలా డైరెక్ట్ శంషాబాద్ రావా? శంషాబాద్ రావా? వస్తా ఒక రోజు మీ టీవీ వస్తా. ఇప్పుడు వచ్చి మా పిల్ల ఉంటది, మా పిల్లతో మాట్లాడొచ్చు. రెండు సేమ్ అవుతున్నాయి. హలో రూమ్ లోకి వస్తా దెబ్బకి. ఏమైనా అవ్వా నువ్వు ఈ వయసులో మాట్లాడాల్సిన మాటలు లేదా పిన్ను? నీ ఒంటికి నీ నలుగే పెడతాను ఊపిర్లతో. అవ్వ నేను కటింగ్ వచ్చిన అవ్వ మళ్ళీ ఆ కట్టిగారికి పోను ఎప్పిన ఆయన సాడింగ్ పిన్ను కటింగ్ ఆయనకి సీ టైపా? ఇండియా ఆయన. నాది సామ్సంగ్ ఇట్లా ఎలుపు పిన్ను. బచ్చో పెడితే బబ్బుంటాను మీదకొస్తే ముద్దెడతాను చుట్టూ. సరే అమ్మా ఆగమ్మా, ఎందుకమ్మా ఇట్లా సదాయిస్తున్నావు? ఎవరు దొరికిరమ్మా? మీరు ప్రాంకులు చేస్తున్నావా నా మీద? కాదు, ఆ? అసలు మీరెవరండి ఫస్ట్? నేను మా నాన్నమ్మ వాళ్ళ మన్మరాలని. బా 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 ఏముందిగా? ఏం చేస్తున్నారమ్మా మీరు అసలు? కళ్ళు కలుసితో తీసుకురా గుద్దు. కళ్ళు సీసానా? నాకు అలవాట్లేదమ్మా. మా నాన్నమ్మ నాకు తాయి గిమ్ములే గుద్దు. నేను నాగనమ్మా, నాకు నచ్చవు. సరే బాబా ఎప్పుడు వస్తావు? గుడిసె ఊలుతాటుంది గుద్దు గుద్దుకి. ఆ లాంగ్వేజ్ ఏంటమ్మా ఫస్ట్? తెలుగులో మాట్లాడవా? ఊరనిగా మా నాన్నమ్మ పల్లెటూరులో ఉంటదండి. ఓకే అండి. మీరెవరండి అసలు? నా నెంబర్ మా ఊర్లో ఓయలు ఉండవు, కంపసెట్లే. చెలుగుతలేదో ఈ బల్బు ఎలక్ట్రీషియన్ వచ్చి చూడు జర్రా నా స్విచ్ అవ్వ గీయాలని మాట్లాడుతున్నావు. చెప్పేసి అలా హలో అసలు మీరు ఎవరండి ఫస్ట్? నా నెంబర్ ఎవరు ఇచ్చారు చెప్పండి. చెప్పేద్దాం. మీ నంబర్ ఎలా దొరికిందో చెప్పాలా? మీ దాంట్లో స్కై ఆఫీషియల్ ఉన్నాడు కదా, ఉన్నాడు. వాడిచ్చాడు నంబర్ అడిగితే. ఒక్క నిమిషం ఆగరా, వాడికి మా కుత్త చెక్కేసే మొత్తం ఫోన్ చేసి. చేస్తా. ఒక్క నిమిషం. హలో మరి ఉన్నవారా నా పట్ల? ఇన్నే ఉన్నారా? ఊర్రా ముసలోళ్ళు. ఓ ఆరగట్ల ఇంకటి కటింగ్ వచ్చిండ్రా ఆగరా. బ్రో యాక్చువల్ గా నేను వాయిస్ చేంజ్ చేసి మాట్లాడతా, గల్లు కాదు. గల్లు కాదు. సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్. అయ్యా గల్లు కాదు, జగన్ జగన్ అని తేడా వచ్చింది బ్రో. కానీ బాయ్ ఏ పిన్ను బ్రో ఎట్లా బ్రో అసలు? సో గైస్ బ్రో నారా నువ్వు వీడియోలు జగన్ 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 స్టోరీ పెడతా చూడు. సో సరేరా మళ్ళా ప్రాంక్ కాల్ చేసిన కంపల్సరీ ఎట్లుంది?
తప్ప చెట్లు పోయాలంటే బ్రో. సరేరా సరే రా బాయ్. రైట్ ఇప్పుడు ఎవరికి ఇద్దాం చెప్పు. నాకు గనికి ఇద్దాం, నాకు గనికి ఇద్దాం, నాకు గన్ నెంబర్ ఇస్తాను నీకు. హలో హలో నాగండి మాట్లాడేది. అవునండి ఎవరు? నేను నీ ఫ్యాన్ అండి. యాక్చువల్లీ మా నాన్నమ్మ మీకు పెద్ద ఫ్యాన్, మీతో మాట్లాడుతుందంట. ఒక 5 minutes మాట్లాడతారా? లేదండి. ఎవరు మీరు అసలు? అదే అండి మీ ఎంగేజ్మెంట్. హలో అలా చెప్పు. ఓ అబ్బు నువ్వు సరుకులు ఉన్నట్టు. హలో హలో ఏమైంది? ఓ అమ్ము కస బాగా ఉంది గుద్దేవి. మంచిగానే ఉంటది. మా వయసులో మీ వయసులో మా వీడియోలు ఎందుకు చూస్తుందో? మీది బండి పెద్ద ఉంది కారు ఎర్రది. ఒక డ్రైవ్ తీసుకోవద్దా బావా? తీసుకోవద్దా? మనం అది పిక్నిక్ పోదాము. హనీమూన్ అది లవడము ఏదో ఉందిగా. ఎవరు మాట్లాడుతున్నారు? మా నాన్నమ్మ మాట్లాడుతుంది. మీరెవరండి అసలు? నేను మా నాన్నమ్మ వాళ్ళ మన్మరాల్ని. దొరికింది. మీరు అందులో పెట్టినారు కదా మీకు రీల్స్ ఏమైనా హలో కావాలంటే చేయమని. హలో కాదు హనీమూన్ లా కబ్బ చెట్లు ఉంటాయా? గుత్తాయో వాళ్ళ ఇప్పారా? ఎక్కుదాం ఆ కొబ్బరి చెట్లు. అవి సాప తెచ్చి సరిసి లేదు సారు గ్యారంటీ నీ ఫీజులకివ్వలేవు కదా నోయ్ గ్యారంటీ. అదే ఎవరు మాట్లాడుతుంది? మా పిల్లతో మాట్లాడదు నాతో. ఓ నువ్వు కాదు, నువ్వు నాకు చెప్పకుండా ఎంగేజ్మెంట్ ఏం చేసుకున్నావు? ఇక మా పిల్లకి మాట్లాడు. పోనీ. హలో చెప్పు. మీ ఆయన నన్ను మోసం చేసిన 6 సంవత్సరాలు లవ్ చేసిండు. నన్నే 4 సంవత్సరాలు భరించి కష్టపడ్డాడు. ఇంక నిన్ను 4 సంవత్సరాలు. ఓ అమ్మ మేము అప్పుడు తెల్లారులు ఉండే అప్పుడు. అవునా? ఏం చేశాడు తెల్లారులు నీతో? తిన్నాడు. బొక్కినాడు అంటే? అవి వేరే మాకు పట్టణాలు ఉంటాయి. అవునా? నీ వాయిస్ బాగుంది. ఓయమ్మా ఐ లవ్ యూ. అయితే థ్యాంక్ యూ. మా బావకి పోను. నువ్వు వాళ్ళ చెల్లెలు కదా? కాదు మా పిల్ల అని. ఎవరు మీరు? నీ ప్రియురాలు. పీరాలు. సరే కానీ ఎవడు చెప్పిస్తుండు? ఫోన్ ఎవడో చెప్పిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆడేడు ఆడకట్లే వెంకటి. వెంకట ఆడ చెట్లు ఎక్కడ? కళ్ళు చెట్లు. అది ఆగితే గుత్త గిమ్ము బండి. అదే మొన్న కళ్ళు తీసుకున్నప్పుడు నెంబర్ ఇచ్చా మీకేనా? అవునా? గుర్స ఊళ్ళే కింది మడిలో దొరికింది రో నీళ్ళ పైండు లోతు బోరు వేసి నీళ్ళు దియ్య. సారీ. ఇంకోసారి ఫోన్ ఇయ్యక మా పిల్లలు ఇద్దరు నన్ను. తిరాయి ఉంటే పర్సనల్ నెంబర్ ఇవ్వాలా? ఫోన్ చేయి రోజు. అదే చేస్తా. ఎంత రేటు? కూర్చునే ఏ పిన్ను సామ్సంగ్ నీకు ఏ పిండి కావాలి? దొడ్డు పిండి కావాలా? సన్న పిండి కావాలి? అడ్డం పిన్ను. ఇంత గలీజ్ గా ఉండేంది. నేను అడుగుతా. హలో హలో ఏ పిన్ కోస్తావు? ఏ పిన్ కావాలి నీకు? అదే నువ్వా? అరే ఇట్లా ఉన్నావేమ్రా నువ్వు? అరే ఎందుకు ఇస్తున్నా? జగన్ అని ఫ్రెండ్. తెలుసు వీడియోలు చేసుకున్నా నీతో పాటు. ఆయన వాయిస్ నువ్వు కూడా విన్నావారా? ఇన్నా. మాది బండి ఎక్కడ ఉంది? రెడ్ బండి. నాది బండి ఇన్నే ఉంది. ఎక్కడ డ్రైవర్ వేసుకుని పూల కాదు మొత్తం ప్లేన్ ఉంటాయి. అది నీకు పెళ్లికి ఇనుపది డ్రైవర్ కుట్టించిన సుత్తతో అనుకుంటే వాళ్ళదు. సరే తీసుకురా గిఫ్ట్. సరేరా ఇన్ప డ్రైవర్ కుట్టి సార్ చిట్టి పోంది. హలో హలో బాగున్నావా బిడ్డ? ఎవరు?
నీ అమ్మమ్మ లాంటిది. హలో తిన్నావా? ఏందమ్మా? కాదమ్మా, నాకు ఎవరు లేరు. నీకు ఫోన్ చేసినామనవా నా బిడ్డ లెక్క. చెప్పవా? ఊపిరిపిత్తులు పోయినాయి, అడ్డం పడ్డ బిడ్డ. ఏడవన్నావు? ఈయన గుడిసెలా. అయ్యా నా నెంబర్ ఎవరు ఇచ్చినారమ్మా నీకు? సెట్ చేసిన అట్లా ర్యాప్లా సెట్ చేసిన ర్యాప్లా సెట్ చేసినారా? అబ్బా ఎంత క్యూట్ ఉందమ్మా వాయిస్. అవునా? ఎప్పుడు వస్తావు మన నన్ను చూడడానికి? పోతే 2 రోజులు అయితే అడ్డం పడ్డా. గోళీ లేవు, పింఛన్ దెంగిపోయింది ఒకడు. అయ్యా నా నెంబర్ ఎవరు ఇచ్చినారమ్మా నీకు? సెట్ చేసిన ఇట్టనే ర్యాప్లా. గ్యాప్లో సెట్ చేసిన ఇట్లా. యాప్ లో సెట్ చేసినావు నా నెంబర్? బాగా సెట్ చేసినావు. ఏడుంటావా నువ్వు? నువ్వు రావా ఈడ లక్ష్మీపురమ్మా బాబానే. లక్ష్మీపురమా? ఏడవా అది? కొంగులూరు కంపల్సర్లా. కంప్యూటర్లలో మా దగ్గర కూడా చాలా ఉన్నాయి ఈడ. గుర్తావా? హలో హలో చెప్పవా? నా ఏమంటే బస్సులో ఊరుకు పోయేసొద్దాం. పింఛన్ ఇంకా బంగారం నీకేస్తారు 2 రోజులు నాతో ఉంటాం. నా కాడ తులం బంగారము జాగుంది. వద్దు వద్దు, మా అమ్మ చాలా సంపాదించిందవ్వా. నాకు ఎవరు లేరు బిడ్డ. నీ పేరు మీద రాసిస్తే నేను పోతున్నావా? వద్దు వద్దు వద్దు, నాకు వద్దులే. ఎవరికైనా ఇచ్చేస్తే, లేకపోతే అనాథాశ్రమకి ఇచ్చే. నేను ఊరేసుకుంటా. అయితే ఇప్పుడు ఇది గుడిసె ఊరుతాంటుంది ఊరేసుకుంటే. ఊరేసుకుంటున్నా ఎందుకవా? ఎవరైనా ఉంటే చెప్పట్టు. సజ్జే నన్న తాతని. తాతని సెట్ చేయాలా? నేనే దొరికినా నీకు తాతని సెట్ చేయడానికి? సెడి అయ్యారా తింటాడు. హలో ఎవరు నువ్వు? హలో హలో ఎవరు అనుకుంటున్నాను? ఏ స్కై గుర్తుపట్టిన వాయిస్. ఎందుకు నువ్వేనా అంత చేసింది? దీని కాదు, మా ఫ్రెండ్. హలో ఫ్రెండ్ ముసలామే. ముస్లామే కూడా వదలవా నువ్వు? ఏం చేస్తాం, తప్పలేదుగా. ఛీ, గిన్నె ఉన్నాం గురిసెలా మాట్లాడతా అంటే ఫోన్ చేసిన. గుర్తుండి బిడ్డ. చెప్పవా? అవ కాదు బ్రో, యాక్చువల్లీ నేను వాయిస్ చేంజ్ చేసి మాట్లాడతా. హలో, ఓహో, ప్రాంక్ కాల్ చేసిన నీకు. బాగా చేసినావు అయితే. ఎట్లా ఇమిటేట్ చేసినా ఒకసారి పట్టుకోరా ఇటు. ఎట్లుంది, నిజంగానే అనుకున్నావా? నిజంగా సేమ్ స్టేజ్ ఏమంటారు అవ్వలాగానే మాట్లాడుతున్నాడు. నా నెంబర్ ఎవరు ఇచ్చినారు? ఎవరు వేసుకుంటా అంటున్నారు? గోల్డ్ ఇస్తా అంటున్నారు. ఎవరు అబ్బా అనుకున్నా నేను. గోల్డ్ ఇస్తా అంటే తీసుకోనికి రావా మళ్ళా? నాకెందుకు వస్తాయి? మా అమ్మ చాలా సంపాదించింది నాకు. అంతే అంతే అంటావా? ఇక్కడ సాంగ్ వేసుకోరా అమ్మ ప్రేమ. సో సరేనే మళ్ళా చేస్తా. ఎప్పుడు వస్తావు? అన్ని ప్రాంకులు చేసుకుంటా బయట ఉన్నావు, ముసలోళ్ళందరితో మాట్లాడించుకుంటా. వస్తా, ముసలమ్మతో జర డేటింగ్ పోతున్నా, వస్తా. ఏ? సరే సరే జాగ్రత్త. గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకాయ మర్చిపోకు, తప్పకాయ వేయి. ఇంకా ఇది నేను అది తీసుకుని గంట ఉంటు. డైరెక్ట్ ఎస్ఆర్ దగ్గర ఇంకా గుద్దలు పక్క వాళ్ళందరూ రామంటారు. సో గైస్ రైట్ మళ్ళీ.